వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏదైనా ప్రభుత్వంలో ఒక లోపాన్ని ఈ ప్రభుత్వం ఏ రకంగా కట్టడి చేసే కార్యక్రమం ఉందంటే గతంలో లేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదు అక్కడ ఉన్న నాణ్యత ప్రమాణాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వారి మీద అక్రమ కేసులు పెట్టే కార్యక్రమాలు లేదు. నిన్న జరుగుతున్న యూరియా విషయం మీ అందరూ చూసుంటారు. ఇవాళ రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నారో వారి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేస్తే దాని మీద కట్టడి చేసే కార్యక్రమాలు లేదు వారి మీద దాడి చేసే కార్యక్రమాలు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కోసం, అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేస్తున్నాం. ఈ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు జరుగుతున్న సమస్యని ఖచ్చితంగా దీన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఖచ్చితంగా దీంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని, మీకు జరిగిన సమస్యని ఖచ్చితంగా దీంట్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా వైఎస్ఆర్ పార్టీ ఈ విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేదు మండల పరిషత్తు అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరూ కూడా మీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక కార్యకర్తకు భరోసా ఉన్న విధంగా లేదు నాకు అన్యాయం జరిగితే రాబోయే కాలంలో మా నాయకత్వం నన్ను ఆదుకుంటుంది, ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది, నేను తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో జరిగిన లోపాలు కానీ లేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని నేను ఖచ్చితంగా ఎలుగెత్తి సోషల్ మీడియా వేదికగా నేను చాటి చెప్తాను అని ఒక భరోసా కలిగించే విధంగా ఇవాళ కార్యకర్తల కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాళ్ళు రోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ పత్రికల్లో ఏ రకంగా ఉందంటే ఒక శాసనసభ్యురాల మీద ఆమె చేసిన అరాచకాల మీద వారు తెలుగుదేశం పార్టీ వారే ఒక సమావేశం పెట్టి వారి మాటలు చెప్తే దాన్ని వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే వారి మీద కేసులు కట్టే కార్యక్రమం. ఈ ప్రజాస్వామ్యంలో గొంతుగా ప్రజాస్వామ్యంలో మీడియా అనేది గొంతుగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎలాంటి వారైనా మీడియాకి తలొగ్గాల్సిందే. ఎందుకంటే వారు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ సోషల్ మీడియా అనేది ఒక వేదికగా ఒక ప్రజలకు తెలియజేసే విధంగా నిజాలను ప్రజలు తెలియజేసే విధంగా జరుగుతున్న వేదిక. ఎక్కడైనా ఒకటి అలా తప్పులు జరిగితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వ పరంగా. అంతేగాని మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న ప్రజలకు ఇబ్బందుల్ని ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇది శుతిమించి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసే వరకు తెగబడి పరిస్థితి ఉన్నది. కాబట్టే ఇవాళ ఒక డిజిటల్ బుక్ని లాంచ్ చేశాం. ఈ డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా నిర్భయంగా మీకు అందిన సమాచారాన్ని ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు కానీ లేదా ఈ ప్రభుత్వంలో చేస్తున్న నాయకుల తాలూకు అరాచకాలు కానీ ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ ద్వారా మీరు మీ సమాచారం ఉపయోగించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు జరిగిన అన్యాయానికి అండగా ఉంటుంది, మీకు జరిగిన ఇబ్బందికి ఖచ్చితంగా అండగా ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా దాన్ని చట్టపరంగా న్యాయపరంగా ఖచ్చితంగా నీకు న్యాయం చేసే విధంగా రాబోయే ఏర్పడే ప్రభుత్వం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోతుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికే ఇవాళ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు మొన్నటి రోజుని. దాన్ని ఇవాళ జిల్లాల వారీగా ఈ కార్యక్రమం పెట్టాం. నియోజకవర్గ స్థాయిలో కూడా పెడతాం, మండల స్థాయిలో కూడా పెడతాం, ప్రతి గ్రామ స్థాయిలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి ఖచ్చితంగా ఈ కార్యక్రమం డిజిటల్ బుక్ని మీకు ప్రతి ఒక్కరికి స్కాన్ చేసుకొని మీకు జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరికి మీకు పార్టీ అండగా ఉండడం తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.